హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు మీరు? ఈరోజు ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళబోతున్నాను. ఈ ఫంక్షన్ ముస్లిమ్స్కి చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ముస్లిం చేసుకోవాలి. అంటే లైక్ గర్ల్ బాయ్ అని ఏం లేదు, అందరూ చేయాలి. దీన్ని హకీకా ఫంక్షన్ అని చెప్పి అంటారు. అండ్ చాలా టైం తర్వాత మా నాన్నమ్మ వాళ్ళ సైడ్ ఒక ఫంక్షన్ అయింది, అందరం కలిసాము. ఇప్పుడు మేము ఏ పెళ్ళికి వెళ్ళినా చాలా అంటే చాలా లేట్ అయిపోద్ది. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు అందరు వెళ్ళిపోతారు. భోజనాలు మొత్తం అయిపోయాక లాస్ట్లో వస్తామని చెప్పి మా అమ్మ ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. ఈసారి ఫాస్ట్గా వెళ్దామని చెప్పి ఏదో ట్రై చేశాము. అందరు అడుగుతున్నారు మీ ముగ్గురు ఎక్కడున్నారని చెప్పి, ఫాస్ట్గా రండి అని చెప్పి మా అమ్మ చాలాసార్లు ఫోన్ చేసేసింది. అప్పుడే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. ఎక్కడికైనా వెళ్తున్నామంటే మేము ముగ్గురం చాలా హడావిడిగా అయిపోద్ది. ఇల్లు మొత్తం రెడీ అయ్యేటప్పటికి ముగ్గురం టిఫిన్ చేయడం అవ్వదు. అక్కడికి వెళ్ళే భోజనం చేయాలి అని చెప్పి అనుకుంటాము. వెళ్ళినప్పటికి ఇంకా లేట్ అయిపోద్ది. అంత రెడీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫస్ట్ తిట్లు తిని మా అమ్మ చేతిలో, అందరి చేతుల్లో, ఆ తర్వాత భోజనం తింటాం మేము ఎప్పుడు. థ్యాంక్ గాడ్ ఈరోజు అయితే ఫాస్ట్గానే వెళ్ళాం. ముగ్గురం సింపుల్గానే రెడీ అయ్యాం. ఏదో అలా పై రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోయాం 1 o'clockకి. నేను లేట్ అంటే మా అక్క వాళ్ళు నాకన్నా లేట్ చేసేసారు. నేనైతే లేవగానే బయటికి వెళ్ళాలి అని చెప్పి నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. లెట్స్ సీ హౌ మై మేకప్ టర్న్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ మా అమ్మ ఏంటి ఇంత లేట్ అని చెప్పి చెప్పారు. ఫాస్ట్గానే వచ్చాను కదా ఇంకా అని చెప్పి చెప్పాను నేను. చాలా ఇయర్స్ తర్వాత మా ఫ్యామిలీ అందరూ ఇలా కలిసి ఒక ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నాము.